నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ డాక్టర్స్ టాక్. ప్రస్తుతం మనకి చలికాలం వచ్చింది, శీతాకాలం వచ్చింది కాబట్టి చర్మ సమస్యలకు సంబంధించి వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి చలికాలంలో ముఖ్యంగా వచ్చేటటువంటి చర్మ సమస్యలు ఏంటి? వీటికి సంబంధించి అంటే చలికాలం వరకు మనల్ని రక్షించుకునే విధంగా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? వీటన్నింటి గురించి మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు డెర్మటాలజిస్ట్ మెడికోవర్ డాక్టర్ రవితేజ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్తే అండి. నమస్తే అమ్మా. మనం చూస్తే చలికాలంలో అటు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో డ్రై స్కిన్తో కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అంటే ఎవరికి ఎటువంటి సమస్యలు వస్తాయి? చిన్నపిల్లల్లో ఎటువంటి సమస్యలు చూడొచ్చు, వృద్ధులలో, మధ్య వయసు వాళ్ళలో ఎటువంటి చర్మ సమస్యలు చూడొచ్చు? చాలా గ్రంథులు ఉంటాయి, ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్, చెమట వచ్చే గ్లాండ్స్, గ్రంథులు ఉంటాయి. వీటిల్లోంచి ఎండాకాలంలో అయితే బాగా సెక్రీషన్ ఎక్కువ ఉంటుంది, కానీ చలికాలంలో అవి తగ్గిపోతుంది, ఆ సెక్రీషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఆ బాడీకి ఆ టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది అవసరం లేదు. సో అది తగ్గిపోవడం వల్ల చర్మం డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉండే చర్మం ఒక రకంగా చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. చర్మంలో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ అనేవి ఒక బ్యారియర్ లాగా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. మనకి రోజు వచ్చే పొల్యూషన్ నుంచి కానీ, లేకపోతే మనం యూజ్ చేసే సోప్స్కి కానీ, ఏదైనా దాంట్లో ఇరిటెంట్స్ ఉంటే కానీ వాటికి కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది చర్మంలో ఉండే ఆయిల్ సెక్రీషన్. సో చలికాలంలో ఈ బ్యారియర్ అనేది, ఆ ఆయిల్ సెక్రీషన్తో వచ్చే బ్యారియర్ అనేది పోవడం చాలా కామన్. అండ్ ఈ సెక్రిషన్స్ తగ్గడం వల్ల మనకి దాంతో రియాక్షన్ రావడం చాలా కామన్. ఇంకొకటి, చిన్న పిల్లల్లో ఈ బ్యారియర్ అనేది కొంచెము అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ చర్మం సెన్సిటివ్గా అయ్యి ర్యాష్ వచ్చే ఛాన్స్. అండ్ వృద్ధులలో ఈ గ్రంథులు అనేవి కొద్దిగా మొరాయించడం వల్ల ఆర్ తగ్గిపోవడం వల్ల కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ గ్లాండ్స్ పనితీరు అనేది తగ్గుతుంది. మనం చేసే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు కానీ, ఏదైనా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే బాడీలో ఈ గ్లాండ్స్ అనేవి స్లోగా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి, వాటి ఫంక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, చర్మము ప్రాపర్గా ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల్లో అడాలసెన్స్ వచ్చే వరకు, అంటే యుక్త వయసు వచ్చేంత వరకు కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, యుక్త వయసులో హార్మోన్ ప్రభావం వల్ల, అంటే ఆండ్రోజన్స్ ఆర్ టెస్టోస్టెరోన్స్ ప్రభావం వల్ల ఈ ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ బాగా పనిచేయడం మొదలు పెడతాయి అన్నమాట. దాంతో కొంచెం అడల్ట్స్లో ఈ ప్రాబ్లం అనేది, టీనేజ్ దాటిన పిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కువగా పిల్లల్లో ఇంకా పెద్దల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకో 2 కండిషన్స్ ఉన్నాయి ఎవరికైతే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందో. ఒకటి అటోపిక్స్ అని అంటారు కొంతమందిని. అటోపిక్స్ అంటే ఎవరికైతే ఎలర్జీ టెండెన్సీ ఉంటుంది, అంటే డస్ట్ ఎలర్జీ వస్తుందో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆస్తమా కానీ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, ఆ పిల్లల్లో ఏమవుతుంది అంటే స్కిన్లో ఒక జీన్, ఫిల్లగ్రిన్ అనే జీన్ డిఫెక్టివ్ ఉంటుంది. అది కూడా అప్రాప్రియేట్ మాయిశ్చరైజేషన్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ జీన్ డిఫెక్టివ్ ఉండడం వల్ల కూడా ఎలర్జీ తత్వం ఉన్న వాళ్ళకంటే, డస్ట్ ఎలర్జీ కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది స్కిన్. ఈ సెన్సిటివిటీ అనేది వింటర్స్లో ఎక్కువ బయటపడుతుంది. రెండోది ఈ అటోపిక్స్ ఒకటి. రెండోది థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్రంథులు అనేవి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి, సరిగ్గా పనిచేయకుండా ఉంటాయి. ఎస్పెషలీ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చలికాలంలో
చర్మం ఎక్కువ డ్రై అవుతూ ఉంటుంది అండ్ డ్రై స్కిన్ మోర్ సెన్సిటివ్ ఉంటుంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆర్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కానీ ఆర్ ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళు కానీ చలికాలం రాగానే ఏదైతే యాక్టివ్స్ ఉంటాయి లైక్ మనకి ఈ మధ్య సన్ స్క్రీన్లో ఇంకా మాయిశ్చరైజర్లో కూడా విటమిన్ సి నియాసినమైడ్ కలిపి అమ్మేస్తున్నారు. సో ఈ యాక్టివ్స్ అనేవి ఉంటాయి, రెటినాయిడ్స్ అనేవి. ఈ యాక్టివ్స్ ఉన్న లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ రాస్తే వాటికి ఇరిటేషన్ కానీ వచ్చేస్తూ ఉంటుంది. ఈ మధ్య హోమ్ పీల్స్ అని కూడా అమ్ముతున్నారు, ఇంట్లో పీల్ చేసుకోవడానికి స్కిన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్. 2 రకాల యాసిడ్స్ ఉంటాయి, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్ అని. ఈ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అనేది పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, బీటా హైడ్రాక్సీ యాసిడ్ అనేది ఆయిలీనెస్ని తగ్గిస్తుంది. సో సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బీటా హైడ్రాక్సీ యాసిడ్. సో ఈ యాసిడ్స్ అనేవి మనం డ్రై స్కిన్లో అప్లై చేస్తే అది చర్మం రియాక్ట్ అయ్యి ర్యాష్ వచ్చి బాగా మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం పొల్యూషన్కి అంటే ఎర్లీ మార్నింగ్స్ కొంచెం క్వాలిటీ కూడా ఎయిర్ తక్కువ ఉంటుంది మన సిటీలో అండ్ ఎస్పెషల్లీ బాచుపల్లి ఆ ఏరియాస్లో ఏదైతే ఫార్మా క్లస్టర్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో కానీ లేకపోతే వైజాగ్ సిటీలో కానీ ఎక్కడైతే మన ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి ఏరియాస్లో ఇంపాక్ట్ చేస్తాయి. మనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నాము, దాని సరౌండింగ్లో ఉంటున్నాము ఆర్ అక్కడ మన పని ఉంది అంటే మనకి స్కిన్ డ్రైగా ఉంటే మనకి తొందరగా ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల మనము చర్మం సమస్యలతో మనకి ఇబ్బంది అవ్వచ్చు వింటర్స్లో. సో దీనికి ట్రీట్మెంట్ కానీ లేకపోతే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే బాగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి, మాయిశ్చరైజింగ్ సోప్ వాడుకోవాలి. ఏంటంటే మనము తరచూ వాడే ఈ సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఏదైనా ఫేస్ వాషెస్ ఉన్నా ఆర్ గ్లో సోప్స్ ఉన్నా అవి కొంచెం మనకి ఇరిటేషన్ కాజ్ చేస్తున్నాయి అని అనిపిస్తే అవాయిడ్ చేయడం బెటర్. మాయిశ్చరైజింగ్ సోప్ వింటర్ అయ్యేంత వరకు వాడుకుంటే బెటర్. అండ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఎలాంటివి ఉంటాయి సార్? మాయిశ్చరైజింగ్ సోప్స్ అంటే సిండెట్ సోప్స్ అని ఉంటాయి, అవి pH బ్యాలెన్స్డ్ ఉంటాయి సిండెట్ సోప్స్. సో అలోవెరా, సెరమైడ్స్ ఇలాగా మన కామన్ గా ఎగ్జాంపుల్స్ గ్లిజరిన్ ఇవన్నీ ఉన్నవి యూజ్ చేసుకుంటే బెటర్. కామన్ గా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే డవ్, పియర్స్ ఇలాగా. అండ్ పిల్లలకైతే టెడ్డీ బార్ సోప్ అని ఉంటుంది. ఫేస్ వాషెస్కి వస్తే సెరావి అని ఉంటాయి, సెరమైడ్స్ ఉండేవి. అండ్ డవ్ బాడీ వాషెస్ అలాగా వాడుకుంటూ ఉంటే హైడ్రోనిక్ యాసిడ్ ఉండే బాడీ వాషెస్ అవి వాడుకుంటే బెటర్. అలోవెరా ఉండే బాడీ వాషెస్ అవి వాడుకుంటే బెటర్. అండ్ మాయిశ్చరైజర్స్ కూడా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. పెట్రోలియం జెల్లీస్ ఉంటాయి, సెరమైడ్స్ ఉంటాయి, హైలూరానిక్ యాసిడ్ ఉండే మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అండ్ అలోవెరా ఉండే మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది దాని ప్రకారంగా యూజ్ చేసుకుంటే బెటర్. అండ్ అంటే మాకు అంత ఆర్థిక స్తోమత లేదు అంటే ప్లెయిన్గా కొబ్బరి నూనె వాడుకున్న, మన దగ్గర కష్టంలో బాగా కొబ్బరి నూనె వాడతారు, సో ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ కూడా రాసుకున్న 2-3 సార్లు మంచిది. అండ్ మీరు స్నానం చేసే అరగంట ముందు కొబ్బరి నూనె రాసుకుని స్నానం చేసినా బాగుంటుంది. అది చలికాలంలో కావచ్చు, శీతాకాలంలో ఈ పీరియడ్ లో సార్ డర్మటాలజీకి సంబంధించి మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ ఎక్కువగా ఈ సిటీలో కావచ్చు, బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఎటువంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు? ఓకే, ప్రెసెంట్ జనరేషన్ బేసిక్గా కామన్గా ఏంటంటే మన ఏదైతే నేను చెప్పాను అటోపిక్స్ కానీ లేకపోతే
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ర్యాష్తో వస్తారు. కామన్గా కాళ్ళకి చేతుల మీద పొట్ట మీద ర్యాష్తో వస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ కొంతమంది యూత్ ట్రై చేస్తూ ఉంటారు కదా ఫెయిర్ కావడానికి, వాళ్ళు స్కిన్ మీద ఫేషియల్ స్కిన్ మీద కూడా కొంచెం ర్యాష్తో వస్తూ ఉంటారు. ఏంటి అంటే అది బ్యారియర్ డిస్ఫంక్షన్ వల్ల వీళ్ళకి స్కిన్ సెన్సిటివ్ అవ్వడం వల్ల, నార్మల్గా కూడా డిటర్జెంట్ రెసిడ్యూ ఏమైనా క్లోత్స్లో ఉన్నా దానికి కూడా ర్యాష్ వచ్చేస్తూ ఉంటుంది. సో వింటర్ సీజన్లో కొంచెం తక్కువ డిటర్జెంట్ వాడడం కూడా అడ్వైజబుల్ క్లోత్స్ వాష్ చేయడానికి. దాంతో మనకి డిటర్జెంట్ రెసిడ్యూ తక్కువ అవి మనకి ఆ ర్యాష్ అనేది వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే స్కిన్ సెన్సిటివ్ ఉందో వాళ్ళకి దోమకాట్లకు కూడా బాగా ఎక్కువ ర్యాష్ వచ్చేస్తూ ఉంటుంది చలికాలంలో. సో దానికి కూడా అది అవాయిడ్, మన హైదరాబాద్లో అయితే దోమల ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. సో కొంచెం ప్రొటెక్షన్ చేసుకుంటే బెటర్. మాకు వచ్చిన పేషెంట్స్కి మేము కొంచెం మెడికేషన్తో ర్యాష్ని సబ్సైడ్ చేసి 1 వీక్లో తగ్గిపోతుంది. దాని తర్వాత మనము ఎక్కువ బాగా మాయిశ్చరైజ్ చేసుకోమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా వేరే సమస్యలు ఏంటి అంటే సోరియాసిస్ ఇంకా లైకెన్ ప్లానస్ వంటి సమస్యలు డ్రై స్కిన్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎస్పెషలీ సోరియాసిస్ చాలామంది సఫర్ అవుతూ ఉంటున్నారు. సోరియాసిస్ ఎందువల్ల వస్తుంది అంటే కొంచెం విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల, స్ట్రెస్ మన ఈ మధ్య ఎక్కువ అయిపోవడం వల్ల సొసైటీలో, అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ అనేది డ్రై స్కిన్తో కూడా ఎక్కువ అవుతుంది. అండ్ వింటర్స్లో ఫ్లేర్స్ వస్తాయి, ఎక్కువ అవుతుంది అన్నమాట. సో సోరియాసిస్తో కూడా వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. అండ్ లైకెన్ ప్లానస్ అనే ఒక ఇచ్చీ స్కిన్ కండిషన్ ఉంటుంది. దాంట్లో కొంచెం పర్ప్లిష్ స్కిన్ లీజన్స్ వస్తాయి బాడీలో. ఆ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకు కూడా మేము అప్రాప్రియేట్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. అండ్ మాయిశ్చరైజేషన్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తుంటాం. దాంతో బెటర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు సజెస్ట్ చేసే మాయిశ్చరైజర్స్ని మెడికల్ పరంగా తీసుకోవడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుందా సార్, లేకపోతే ఏదైతే బ్యూటీ ప్రోడక్ట్స్లో మనం కొంటామో వాటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్. సో బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది ఏదైతే ఉంటాయో అవి మనకి దాంట్లో పిగ్మెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే కొంచెము బ్రైటనింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో దానికి ఏవైతే బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయో మీరు ఒకవేళ వాడాలనుకుంటే మంచి మాయిశ్చరైజ్ చేసుకొని మంచిగా అప్లై చేసుకుంటే బెటర్. దాంతో మన బ్యారియర్ ప్రొటెక్ట్ అవుతుంది అండ్ అవి యాక్ట్ కూడా చేస్తాయి మన స్కిన్ మీద. కానీ యాజ్ సచ్ ప్లెయిన్ స్కిన్ మీద అప్లై చేస్తే దాంతో ఇరిటేషన్ అయ్యి ఇబ్బంది అయ్యి మన స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఓకే సార్. ఇప్పుడు సిటీ వైజ్గా చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ర్యాష్ రావడము లేదా సోరియాసిస్ రావడము అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వచ్చే పేషెంట్స్ లో విలేజెస్ నుంచి లేదా పల్లెల నుంచి అలా వచ్చిన వాళ్ళ దగ్గర ఎటువంటి డిసీజెస్, ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తూ వస్తారు? మళ్ళీ సీజన్ అయిపోతున్న కొద్దీ ఏదైతే ఈ చలికాలం అయిపోయేసరికి వేసవి వస్తుందో లేకపోతే తర్వాత వర్షాకాలం వస్తుందో అప్పుడు క్రమంగా ఏది వాడకపోయినా కానీ వాటంతటా అవే తగ్గే అవకాశం ఉంటుందా సార్? ఎస్. ర్యాష్ అనేది ఒకవేళ మీకు ఉంది అంటే ప్లెయిన్ మాయిశ్చరైజర్ మైల్డ్గా ఉంది అంటే ప్లెయిన్ మాయిశ్చరైజర్ రాసుకుంటే దానంతటా అదే తగ్గిపోతుంది. కానీ మోర్ దాన్ 5% ఆఫ్ ద బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయితే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అండ్ మోర్ దాన్ 20% బాడీ సర్ఫేస్ ఏరియా కవర్ అయ్యి ఉంటే ర్యాష్ మేము మెడికేషన్ కూడా ఇస్తాము. ఓరల్లీ మెడికేషన్ తీసుకుంటే తగ్గుతుంది, లేకపోతే దానికన్నా తక్కువ ఉంటే మన క్రీమ్స్తో తగ్గిపోతుంది. అండ్
క్రమక్రమంగా మనం జస్ట్ మాయిశ్చరైజ్ చేసుకున్న ఆర్ కొబ్బరి నూనె రాసుకున్న అది తగ్గిపోతుంది. కానీ మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి మీరు డాక్టర్ని చూస్తే బెటర్ అండ్ తగ్గించుకుంటే బెటర్. లేకపోతే అది వృద్ధుల్లో అయితే మనము గోకే కొద్దీ అది ఇన్ఫెక్ట్ అయ్యి సెల్యులైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ లాగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ర్యాష్ కాళ్ళల్లో కామన్ అండ్ డయాబెటీస్ కూడా ఉండడం కామన్ పెద్దవాళ్ళలో. సో అది కొంచెం ఇన్ఫెక్షియస్గా సెల్యులైటిస్ లాగా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. అండ్ డ్రై స్కిన్ ఫాలిక్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్కి కూడా తోడ్పడుతూ ఉంటుంది. ఇంకొకటి మీరు అడిగారు కదా, పల్లెల్లో ఎక్కువ చూస్తారా ఏమైనా అని చెప్పి. ఎస్, పల్లెల్లో కూడా మేము వచ్చే పేషెంట్స్ని చూస్తాము. అండ్ వాళ్ళలో ఎక్కువగా ఎవరైతే మన ప్రీడిస్పోజిషన్ ఉందో, ఈ అటోపీ ఎలర్జీ తత్వం ఉందో వాళ్ళల్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాము. కామన్గా సిటీస్లోనే కొంచెం కాలుష్యం ఎక్కువ ఉండడం వల్ల ఈ ర్యాషెస్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ పల్లెల్లో కూడా కొద్దిగా ఏదైతే మన యాక్టివ్స్ ఉన్నాయో, స్కిన్ యాక్టివ్స్లో వల్ల వచ్చే ర్యాష్ని తక్కువ చూస్తుంటాం, సిటీలోనే ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ వన్ మోర్ థింగ్, పల్లెల్లో కొంచెము ఎక్కువ చలి ఉండడం వల్ల వాళ్ళల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ర్యాష్ రావడానికి. కానీ కొద్దిగా నేను చూసే పేషెంట్స్లో అయితే కొద్దిగా తక్కువే ఉంది పల్లెల్లో వాళ్ళకి సిటీలో వాళ్ళకన్నా. సార్, ఇప్పుడు ర్యాష్ అని చెప్తున్నారు, ముఖ్యంగా చర్మ సమస్య, ర్యాష్ కి సంబంధించి, ఇన్ఫెక్షన్ కి సంబంధించి బాడీ పార్ట్స్ లో ఏ ఆర్గాన్ లో ఎక్కువ ఫామ్ అవుతుంది రెగ్యులర్ గా? ఎస్, సో కాళ్ళకి చేతులకి ఎక్కువ ఫామ్ అవుతుంది మా, బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ద అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎందుకంటే అవి ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువ ఉంటుంది. ద నెక్స్ట్ కామన్ సైట్ ఏది అంటే పొట్ట పై ఫ్రంట్ భాగం పొట్టలో ర్యాష్ వస్తుంది. ఫేస్లో కొంచెం తక్కువే. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఏదైనా ఇరిటెంట్ కానీ ఆయిల్ తగ్గించేలాగా సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఎక్సెస్గా వాడితే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, యాక్నే ప్రోన్ ఇండివిజువల్స్ ఖచ్చితంగా సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడాలి. కానీ వాళ్ళు అవసరానికి కన్నా ఎక్కువ వాడితే అది ఎక్కువ డ్రై అయిపోయి ఫేస్ మనకి ర్యాష్ కింద ఆర్ ఇరిటేషన్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు క్రమంగా సార్ అవి వచ్చినవన్నీ కూడా ఏది వాడకుండానే సీజన్ అయిపోయిన తర్వాత క్యూర్ అయ్యేవి కూడా అందులో ఉంటాయా సార్? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయమ్మా. మన బాడీ అనేది మనము లైక్ టెంపరేచర్ ఆర్ సీజన్ పరంగా మనకి దేవుడు మన బాడీని, మన స్కిన్ని తయారు చేసి ఇచ్చాడు. సో మన సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ మన సెక్రీషన్స్ బెటర్ అవుతూ ఉంటాయి అండ్ స్కిన్ దానంతట అది హీల్ ఖచ్చితంగా చేసుకుంటుంది. కానీ ఒకవేళ హీల్ కావట్లేదు, తగ్గట్లేదు అంటే మనము ఒక డాక్టర్ని చూస్తే వాళ్ళు మనల్ని హెల్ప్ చేస్తారు దాన్ని బెటర్ చేయడానికి. సో ఈ మొత్తం చర్మ సమస్యలకు సంబంధించి ఫుడ్ ఇంపాక్ట్ కూడా ఏమన్నా ఉంటుందంటారా? ఎస్, ఫుడ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందమ్మా. యాజ్ సచ్ నేను చెప్పాను కదా, ఆల్కహాల్ వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుంది అని. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని బాడీలో పెంచుతాయి అన్నమాట. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మన గ్లాండ్స్ అన్నీ పాడవడము, మనకి బాడీ హెల్త్ అనేది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. స్కిన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ కాబట్టి వాట్ యు టేక్ ఇన్సైడ్ షోస్ అప్ అన్నమాట. ఇంగ్లీష్లో అంటారు కదా, వాట్ యు సో యు రీప్ అని. సో మీరు ఏం బాడీకి ఇస్తే మీ స్కిన్ అట్లాగా కనిపిస్తూ ఉంటుంది. ద అదర్ థింగ్ ఈజ్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తే, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేకపోతే ఫిష్ అది బాగా కన్జ్యూమ్ చేస్తే
మన ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ అనేవి బెటర్గా పనిచేస్తూ ఉంటాయి. అండ్ అదర్ సీజన్స్లో వింటర్లోనే ఈ ఈ ఇంటర్వ్యూని వింటర్ కోసమే కాకుండా అదర్ సీజన్స్ కోసం కూడా ఒకవేళ ఆలోచిస్తే మీరు ఎక్కువ ట్యాన్ అవుతున్నారు అనిపిస్తే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ నీంబూ పానీ, మోసంబి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఆర్ విటమిన్ సి ఎక్కువ ఉండే ఆమ్లా మెడిసిన్ అంటారా సార్ చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి? చర్మ సమస్యలకే కాదమ్మా, బాడీకి కూడా విటమిన్ సి చాలా మంచిది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఈ మూడు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. మనం ఏదైనా ఆక్సిడేటివ్ అంటే ఏదైనా డ్యామేజింగ్ ఫుడ్ తిన్నా కూడా వాటిల్ని ఆర్ డ్యామేజింగ్ ఎక్స్పోజర్ ఉన్న మన బాడీకి అవి వాటిల్ని కౌంటర్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇంకా అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ జింక్, సెలీనియం, గ్లూటాథయోన్ ఈజ్ ఆల్సో అనదర్ యాంటీ ఆక్సిడెంట్. ఈ వెడ్డింగ్స్లో వాటిల్లో కూడా మనం గ్లూటాథయోన్ ఐవి గ్లూటాథయోన్ బెటర్ ఫామ్ అంటున్నారు. డ్రిప్స్ ఐవి అంటే ఇంట్రావీనస్ అన్నమాట, వీన్ లోపలికి. సో అంటే జస్ట్ ఇంజెక్షన్ టైప్ డ్రిప్ లాగానే డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వము. సో గ్లూకోజ్ కాదు, అది నార్మల్ సలైన్లో మిక్స్డ్ ఉంటుంది గ్లూటాథయోన్. సో దాంతో అది ఇస్తూ ఉంటారు, అది డోసేజ్ ప్రకారం. సో దాంతో కూడా మనము ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కానీ తగ్గిస్తాము. అండ్ దాంతో స్కిన్ మనది గ్లోయిగా అండ్ బ్రైటర్గా కనిపిస్తూ ఉంటుంది, కళగా ఉంటుంది. కళ అంటారు కదా, కళ అనేది వస్తుంది దాంతో. సో ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, చిన్న పిల్లలు, అడాలసెంట్స్, టీనేజ్, మిడిల్ ఏజ్, లేకపోతే ఓల్డ్ ఏజ్, ఎవరెవరికి ఎలా చూపిస్తుంది చలికాలంలో స్కిన్? అంటే దేన్ని బట్టి ఆ వేరియేషన్ ఉంటుంది? నేను చెప్పాను అంటే బయట ఉండే టెంపరేచర్ ని బట్ట, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్ట. సో బయట ఉండే టెంపరేచర్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్, బాడీ ఫ్యాక్టర్స్ అనేవి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్. ఏజ్ అనేది ఒక ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్, గ్లాండ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. అంటే ఎక్కువ ఆయిలీగా ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ ఇబ్బంది కాదు, అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వింటర్స్లో ఇబ్బంది కాదు. అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి గ్లాండ్స్ తక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, యంగ్ ఏజ్లో, ఓల్డ్ ఏజ్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా. సో వాళ్ళకి గ్లాండ్స్ తక్కువ ఉండడం వల్ల ఇది ఉంటుంది. అండ్ అడాలసెన్స్ అంటే నార్మల్, అంటే మన 20 to 50 years వాళ్ళకి తక్కువ చర్మ సమస్యలు ఉంటాయి వింటర్లో. వేరస్ 20 years కన్నా తక్కువ ఆర్ 15 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ మోర్ దాన్ 50 years ఉన్న వాళ్ళకి స్కిన్ ఎక్కువ సెన్సిటివ్ ఉండి ఎక్కువ ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చలికాలంలో మనం చూసుకుంటే స్కిన్ టైప్స్ని బట్టి కూడా వేరియేషన్ చేస్తే కొంతమందికి, నేను గమనించిన దాంట్లో కూడా సేమ్ స్కిన్ టైప్ ఎవ్రీ టైం అలానే ఉంటుంది. అది ఎట్లా పాసిబుల్ అంటారు సార్? సో ఏంటంటే కొంతమందికి అంటే ఆ కండిషన్స్ బట్టి వాళ్ళు తీసుకునే ప్రొటెక్షన్ బట్టి వాళ్ళు అంటే చల్లగా ఉన్నా కూడా వాళ్ళు ఆ టెంపరేచర్ కొంచెం వామ్గా క్లోత్స్ వేసుకోవడం వల్ల అండ్ వాళ్ళు అలా మెయింటైన్ చేయడం, సమ్మర్స్లో కూడా వాళ్ళు కొంచెం ఏసీలో ఉండి ఫ్యాన్ కింద ఉండి వాళ్ళ సరౌండింగ్ టెంపరేచర్ సిమిలర్గా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ హైడ్రేషన్ అది సిమిలర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అంటే ఏమీ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అంటే ఇఫ్ యూ మెయింటైన్ యువర్ సరౌండింగ్స్ similarly in all the seasons, the skin also will remain the same. అర్థమైంది. సో ఇట్లానే కొంతమందికి ఏ సీజన్ లో అయినా మొత్తం డ్రై స్కిన్ ఉంటుంది, అది ఈ ఫ్యాక్టర్ ని ఎట్లా చూడొచ్చు అంటారు? బాడీ ఇస్ ప్రాబబ్లీ నాట్ కోఆపరేటింగ్ విత్ టెంపరేచర్ అనుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఏ సీజన్ లో అయినా స్కిన్ డ్రైగా ఉండడానికి కండిషన్స్ థైరాయిడ్ లో
స్కిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఆ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళకి ఏ సీజన్లో అయినా స్కిన్ డ్రైగా ఉంటుంది. ఇంకొకటి అటోపిక్స్, ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి స్కిన్లో ఒక జీన్ డిఫెక్టివ్ ఉంటుంది, ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసే జీన్ డిఫెక్టివ్ ఉంటుంది. ఆ జీన్ పేరు ఫిల్లగ్రిన్. ఓకే, ఆ ఫిల్లగ్రిన్ అనేది జీన్ అనేది ప్రాపర్ మాయిశ్చరైజేషన్కి హెల్ప్ చేస్తుంది స్కిన్ని. సో అది డిఫెక్టివ్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఏ సీజన్లో అయినా స్కిన్ డ్రైగా ఉంటుంది. అది సో ఇప్పుడు మీరు సో చెప్పిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏ సీజన్లో అయినా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం ఏ సీజన్లో అయినా వాళ్ళు కొంచెము ఆయిలీనెస్ రెడ్యూస్ చేసేలాగా సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ వాడుకుంటే బెటర్. బట్ ఇఫ్ స్కిన్ డ్రై అయిపోయింది అనుకోండి వింటర్స్లో ఆ ఫేస్ వాష్ వాడి సో అది అవాయిడ్ చేయడం బెటర్, మాయిశ్చరైజ్ చేసుకోవడం బెటర్. ఓకే, అండ్ దానికి అనుగుణంగా వాడాలి. మనం ఏదైతే మన ప్రోడక్ట్స్ వాడతామో మనకి ఎక్కువ హాని కూడా చేయకూడదు, అవి ఎక్కువ అంటే బెటర్ అయితే మంచిదే, కానీ ఆ థిన్ లైన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం మెయింటైన్ చేసుకోవాలి. ఏది అతిగా కూడా వాడకూడదు, ఏది తక్కువ అంటే రిజల్ట్ రాకుండా కూడా వాడకూడదు. అది సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మామూలుగా సోరియాసిస్కి వస్తారు, ర్యాషెస్కి లైకెన్ ప్లానెస్ అనేది, లైకెన్ ప్లానెస్ ఇంకొక కండిషన్. ఇంకొకటి లైకెన్ ప్లానెస్ లో ఏంటి అంటే ఒక ర్యాష్ పర్ప్లిష్ కలర్, కొంచెం మైల్డ్ పర్ప్లిష్ కలర్ స్కిన్, బ్లూ టు పర్ప్లిష్, బ్లూ కాదు పర్ప్లిష్ టు స్కిన్ కలర్ ర్యాష్ వస్తుంది. అది బాడీ అంతా ర్యాపిడ్గా పెరుగుతుందన్నమాట ర్యాష్. సో దాంట్లో నోట్లో కూడా కొంచెము బర్నింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ర్యాష్లో. అండ్ వింటర్ సీజన్లో కొంచెము మనకి జలుబు లాంటివి అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా కామన్ అన్నమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా స్కిన్ ర్యాష్ వస్తుంది. ఇన్ఫెక్షన్ తర్వాత ఇన్ఫెక్షన్స్తో పాటు కూడా స్కిన్ ర్యాష్ వస్తుంది. దానికి సెపరేట్గా మనము వైరల్ ఇన్ఫెక్షన్కి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ స్కిన్ ర్యాష్ కూడా తగ్గిస్తూ ఉంటాము దాని మెడికేషన్తో. అది ఇప్పుడు మనకి మామూలుగా వింటర్లో ఏదైతే లిప్ మీద వచ్చే చిన్న చిన్న వైట్ ఉంటాయి కదా సార్, మండుతుంటాయి, అప్పుడప్పుడు నోట్లో కూడా వస్తుంది, అవి కూడా స్కిన్ కిందికి వస్తాయా లేకపోతే? యా, వింటర్లో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వింటర్లో లిప్స్ మీద డ్రైనెస్ రావడం కామన్. దానికి చిల్డ్రన్ కానీ పెద్దవాళ్ళు కూడా ఇలా ఇలా అంటూ ఉంటారు, వాటిని తడుపుతూ ఉంటారు అన్నమాట. తడుపుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, నోట్లో ఉండే సెక్రీషన్స్ మీరు చిన్నప్పుడు చదువుకునే ఉండొచ్చు, అవి మైల్డ్గా ఫుడ్ని డైజెస్ట్ చేసే విధంగా ఉంటాయి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ హ్యాపెన్స్ ఇన్ ద మౌత్, ఇనీషియల్ ప్రాసెస్. సో దాంట్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట, మౌత్లో ఉండే సెక్రీషన్స్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే మన లిప్ మీద మన మౌత్ చుట్టూ డిపాజిట్ అయ్యి ఆ స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. మనము సన్ ఎక్స్పోజర్, లైట్ ఎక్స్పోజర్కి అది స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో మనం గమనించవచ్చు కొంతమందికి మౌత్ చుట్టూ ర్యాష్ అవుతుందన్నమాట, ఫామ్ అవుతుంది, పూతలాగా కూడా వస్తుంది. ఆ పూతకు కూడా పలు కారణాలు ఉంటాయన్నమాట. విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ సి, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా పూత వస్తుంది. ఇలా చేయడం వల్ల కూడా పూత వస్తుంది, మంట, ర్యాష్, దురద అనేవి ఉంటూ ఉంటాయి. దానికి కూడా మనము లిప్ బామ్ ఇనీషియల్ స్టేజెస్లో లిప్ బామ్తో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, కొంచెం తగ్గించవచ్చు. కానీ బాగా ముదిరిపోయినప్పుడు మనం మెడికేషన్ వాడడం
బెటర్. ఒక మైల్డ్ స్టీరాయిడ్స్ లాంటివి మనం ఇస్తూ ఉంటాము అండ్ ప్రొఫ్యూజ్ మాయిశ్చరైజేషన్ చేస్తుంటాం. బాగా ఎక్కువగా ఇబ్బంది ఉంటే కొద్దిగా మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లిప్ మీద మౌత్ మీద అడిగారు, నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఏంటి అంటే ఈ మధ్య పిల్లలకి ఫేస్ మీద వైట్ ప్యాచెస్ చిన్నగా వస్తూ ఉన్నాయి. సో ఇది కూడా ఆ స్కిన్ డ్రైనెస్ వల్ల ఎలర్జీ తత్వం ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటుందన్నమాట. దీన్ని పిటీరియాసిస్ ఆల్బా అంటారు. దీన్ని విటిలిగో కానీ బొల్లితో కానీ కన్ఫ్యూజ్ కాకూడదు. అది బాగా ఆ ప్యాచెస్ బాగా వైట్గా ఉంటాయి. ఇవి కొద్దిగా మైల్డ్ వైట్గా ఉంటాయి అండ్ పొట్టులాగా వస్తూ ఉంటుంది. సో ఇవి ఏంటి అంటే మనం ప్రాపర్ మాయిశ్చరైజ్ చేసి కొంచెం న్యూట్రిషియస్ డైట్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి తగ్గిపోతాయి. అండ్ ఇది ఏంటి అంటే అటోపిక్స్ అనే ఎలర్జీ తత్వం ఎక్కువ ఉండే పిల్లల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సార్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే సోరియాసిస్ ఉందో, లేకపోతే నెక్స్ట్ ర్యాష్, ఇంకొకటి పర్ప్లిష్ లాగా ఒకటి ఫామ్ అవ్వడం, లైకెన్ ప్లానస్ అన్నాను. వింటర్ లో వచ్చే స్కిన్, ఇంకా ఎలా ఉంటాయి సార్? ఇంకా టైప్స్ చెప్పాలి. ఇంకా ఏంటంటే కొంచెం జెనెటిక్ పరంగా కూడా డ్రై స్కిన్ వస్తూ ఉంటుంది. ఇక్థియోసిస్ అంటారు, ఇక్థియోసిస్ వల్గారిస్ అంటారు. జెనెటిక్గా కొంతమందికి స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది, కామన్గా కాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం రేర్, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంటే అది కూడా కొద్దిగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, కామన్గా అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే స్వెట్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల ఫోల్డ్స్లో, మన బాడీ ఫోల్డ్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా మన సమ్మర్ సీజన్లో ఎక్కువ ఉంటాయి. కానీ వింటర్ సీజన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మాయిశ్చర్కి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మాయిశ్చర్ కానీ స్వెట్కి కానీ పెరుగుతాయి. మాయిశ్చర్ వల్ల కూడా పెరుగుతుంది. మన అండర్ గార్మెంట్స్ అనేవి ఏవైనా సరిగ్గా వింటర్ సీజన్లో డ్రై కాకపోతే, దాంట్లో కొద్దిగా తేమ ఉండిపోయినా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మనం మన అండర్ గార్మెంట్స్ ఆరేసినప్పుడు డస్ట్తో, అంటే బేసిక్గా ఫంగై అనేవి సాయిల్లో ఉంటాయి, డస్ట్ వాటిల్ని క్యారీ చేసి వాటి మీద డిపాజిట్ చేయడంతో అవి మనము సరిగ్గా ఆరకుండా వేసుకుంటే మాత్రం అవి గ్రో అవుతూ ఉంటాయి స్కిన్ మీద. అండ్ తామర అంటారు కదా, అలాంటిది కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ తక్కువ చూస్తూ ఉంటాం మేము ఈ కండిషన్స్ని. సార్ ఫైనల్లీ ఇప్పుడు ఏదైతే మనకి ఫామ్ అయ్యే ఫైనల్ క్వశ్చన్కి వచ్చాము నేను. ఇట్ వాజ్ ఎ మ్యారథాన్ ఆఫ్ ఏ ఇంటర్వ్యూ. చెప్పండి. ఈ సోరియాసిస్ నార్మల్ గా మనం బయట చూస్తే రెడ్ కలర్ లోనే ఎక్కువ ఉంటుంది. మీ దగ్గరకు వచ్చే కేసెస్ లో కలర్ ఏమన్నా చేంజ్ అయి ఉంటుందా సార్ నార్మల్ గా? సో వింటర్లో ఎస్పెషల్. ఓకే, వింటర్లో సోరియాసిస్ అనేది రెడ్గా ఉంటుంది. దాని మీద ఏమంటారు, బాగా చర్మము చాప పొట్టులాగా అక్యుములేట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఫిష్ స్కేల్స్ క్లాసికల్గా ఆర్ క్యాండిల్ వ్యాక్స్ టైప్ ఆఫ్ స్కేల్స్ అని మేము డిస్క్రైబ్ చేస్తూ ఉంటాము సోరియాసిస్ స్కేల్స్ని. సో ఇది డ్రైగా ఉండడం వల్ల స్కిన్ కొంచెం ఎక్కువ పొట్టు వచ్చే ఛాన్స్ ఉంటుంది వింటర్స్లో. కానీ అది కామన్గా అయితే పొట్టు తీసేస్తూ ఉంటే రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ చేంజ్ అనేది మనము అంత అదర్ సీజన్స్తో అబ్జర్వ్ చేయము, కానీ వింటర్ లో మాత్రం సివియారిటీ ఎక్కువ ఉంటుంది. డ్రై స్కిన్ ఈజ్ ఎ ట్రిగర్. అంటే అమౌంట్ ఆఫ్ ప్రాబ్లం, అంటే అమౌంట్ ఆఫ్ ప్రాబ్లం అంటే బాడీ సర్ఫేస్ ఏరియా ఎంతైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో అది ఎక్కువ అవుతుంది అన్నమాట వింటర్. ఇచ్చింగ్ అనేది సోరియాసిస్ లో కొద్దిగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. అది ఆ పొట్టు తీసే కొద్దీ మనకి బర్నింగ్ అవుతూ ఉంటుంది ఆ రీజన్లో. కానీ ఆ ఏదైతే బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అది ఎక్కువ అవుతుంది వింటర్ సీజన్లో. అది మా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. నమస్తే.
Thank you. చూశారు కదా చలికాలంలో వచ్చే చర్మ సమస్యల గురించి డాక్టర్ రవితేజ చెప్పినటువంటి జాగ్రత్తలు కావచ్చు, పరిష్కార మార్గాలు కావచ్చు. మరో డాక్టర్స్ టాక్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి E6 టీవీ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.